మీరు ఎన్సీసీ మీరు అందరూ అంటారు కదా నేషనల్ క్యాడెట్ కోర్ అని. నేను చెప్తాను ఎన్సీసీ అంటే నేషన్స్ కోర్ కాంపిటెన్స్. మీరు ఎన్సీసీలో జాయిన్ అవుతే మీకు దేశానికి కావాల్సిందండి డిసిప్లిన్ సిటిజన్స్. ఎన్సీసీ మోటోనే యూనిటీ అండ్ డిసిప్లిన్ రెండు. మనం యునైటెడ్గా ఉండి డిసిప్లిన్గా ఉంటే ఇంకేం అవసరం లేదు మన దేశానికి. అంతకన్నా ఆటోమేటికల్లీ ఎన్సీసీ నేర్పించేది యునైటెడ్గా ఎలా ఉండాలి, డిసిప్లిన్గా ఎలా ఉండాలి. క్యాడెట్స్ కలిసి ఉన్నప్పుడు గ్రూప్ డైనమిక్స్లో వాళ్ళు కలిసి ఎలా ఉండాలి, కలిసి ఎలా పనిచేయాలి, ఇవన్నీ ఇస్ ఏ పార్ట్ ఆఫ్ ఎన్సీసీ కరికులం. వాళ్ళకి నేర్పడమే కాకుండా వాళ్ళ నుంచి వాళ్ళకి ఇచ్చే ప్రతి ట్రైనింగ్ ఆస్పెక్ట్లో ఈ రెండు ఇష్యూస్ యూనిటీ అండ్ డిసిప్లిన్ ఈ రెండు నేర్పిస్తాం. కాబట్టి 99.9% ఆఫ్ ఎన్సీసీ స్టూడెంట్స్ వాళ్ళు మెంటల్లీ నాట్ ఓన్లీ ఫిజికల్లీ మెంటల్లీ కూడా స్ట్రాంగ్. ఇట్స్ ఎ పార్ట్ ఆఫ్ ట్రైనింగ్. వాళ్ళు మెంటల్గా స్ట్రాంగ్ ఎలా తయారు చేయాలి, ఫెయిల్యూర్ని ఎలా ఎదుర్కోవాలనేది వాళ్ళకి నేర్పడం, ప్లస్ ఇది కాకపోతే ఇంకో అవకాశం చూసుకోవాలి, ఇలాంటివన్నీ నేర్పడం ద్వారా చాలా చాలా మీరు ఇంటరాక్ట్ అయ్యారు అనుకోండి, నార్మల్ కాలేజ్కో స్కూల్కి వెళ్ళేసి ఒక నార్మల్ స్టూడెంట్తో ఎన్సీసీ క్యాడెట్తో మాట్లాడితే డిఫరెన్స్ మీకే తెలుస్తుంది. వీళ్ళలో అవగాహన చాలా ఎక్కువ ఉంది, వీళ్ళలో మెచ్యూరిటీ లెవెల్స్ చాలా ఎక్కువ ఉన్నాయి, ప్లస్ చాలా మెంటలీ ఫిజికల్లీ స్ట్రాంగ్ ఉండాలనేది జరుగుతుందండి. ఇట్స్ ఇన్ ద ప్రాసెస్. యాక్చువల్లీ కేసు మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ దగ్గర ఉంది, టేకప్ చేసాము. వెరీ సూన్ అది కూడా అయిపోవచ్చు, క్లియర్ అయిపోవచ్చు. ఎన్సీసీ అనేది ఎన్సీసీలో వర్క్ అనేది ఇట్స్ టీమ్ వర్క్ అండి. హ్యాడ్ ఎ ఫెంటాస్టిక్ టీమ్. నేను వచ్చినప్పుడు సమ్ టీమ్ వాజ్ లిటిల్ డిస్టర్బ్డ్. అంటే మన డైరెక్టర్ రిటైర్ అయిపోతున్నాడు. అన్ఫార్చునేట్లీ వన్ మోర్ ఆఫీసర్ వి లాస్ట్ వన్ ఏడీ ట్రైనింగ్ ఆయన చనిపోయారు. కొంచెం డిస్టర్బ్ అయ్యి ఆ టైంలో. బట్ నా టీం ఉన్న టీం అంతా కలిసి గ్యాదర్ అయిపోయి మేము చలో వీ విల్ టేక్ ఇట్ ఫార్వర్డ్ ఫ్రమ్ ఇయర్. ఠీకే మన ఎన్సీసీ అనేది 16th పొజిషన్లో ఉండింది అప్పుడు మనది నేషనల్ లెవెల్లో. ఠీకే టుడే వీఆర్ ఓవరాల్ ఇన్ 8th పొజిషన్, బట్ ఓన్లీ ఫర్ రిపబ్లిక్ కాంపిటీషన్ వీఆర్ ఇన్ 4th పొజిషన్. నాకు ఈ కాన్ఫిడెన్స్ ఎందుకు ఉందంటే నేను చూసిన లాస్ట్ 1 year 8 monthsలో నెక్స్ట్ ఇయర్ రిపబ్లిక్ డే కాంపిటీషన్లో విల్ బీ ఇన్ టాప్ 3 100%. ఐ కెన్ గ్యారంటీ దిస్. ఇది ఎంత ఎందుకు జరిగిందంటే బికాస్ ఆఫ్ దిస్ టీమ్ వర్క్, సపోర్ట్ ఫ్రమ్ మై ఆఫీసర్స్, ఫ్రమ్ మై అసోసియేట్ ఎన్సీసీ ఆఫీసర్స్, మన పిఏ స్టాఫ్, పర్మనెంట్ ఇన్స్ట్రక్టర్ స్టాఫ్, ఆర్మ్ ఫోర్సెస్ వాళ్ళు, గర్ల్ క్యాడెట్ ఇన్స్ట్రక్టర్స్, సివిలియన్ స్టాఫ్, మెయిన్లీ సివిలియన్ స్టాఫ్. వీళ్ళంతా స్క్రీన్ వెనకాల ఉంటారు, మనకు కనిపించారు వాళ్ళు చేసే వర్క్. కానీ వాళ్ళు చేసేది మెయిన్ వర్క్. ఎన్రోల్మెంట్ దగ్గర నుంచి, ట్రైనింగ్ కరికులం తయారు చేయడం దగ్గర నుంచి, వాళ్ళకి ట్రైనింగ్ మెటీరియల్ తయారు చేయడం దగ్గర నుంచి, వాళ్ళ అకౌంట్స్ చూసుకోవడం దగ్గర నుంచి చాలా చాలా ఇంపార్టెంట్ రోల్ ఉందండి. అది వాళ్ళు చేయబట్టే ఎన్సీసీలో మనం ఏ పని చేసినా కూడా ఒక చిన్న పేపర్ మనం ఈరోజు వర్క్ చేసి దాన్ని స్టూడెంట్స్ కోసం, మన క్యాడెట్స్ కోసం చేసింది ఏదో విధంగా దాని రిజల్ట్ క్యాడెట్స్ మీద ఉంటుంది.